రాష్ట్రంలో కోట వినుత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? రాయుడు హత్య వెనుక ఏం జరిగింది? ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఈ హిస్టరీ వెనుక మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో దుమారం రేపుతున్న జనసేన మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో, ఆమె ఒకప్పటి కార్ డ్రైవర్ రాయుడి దారుణ హత్య, తాజాగా వెలుగు చూసిన రాయుడు సెల్ఫీ వీడియో ఉదాంతాలపై తీవ్ర చర్చ సాగుతుంది. తనను హత్య చేసే అవకాశం ఉందంటూ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుపై రాయుడు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ చేసిన సెల్ఫీ వీడియో విడుదలైన 24 గంటల్లోనే వినుత కూడా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అసలు తనకి ఈ హత్యతో సంబంధం లేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని గ్రహించే కోర్టు తన భర్తను బెయిల్పై విడుదల చేసిందన్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కోట వినుత ఎవరు, ఆమె పుట్టు పూర్వోత్తరాలేంటి అనేవి చర్చనీయాంశంగా మారాయి. కోట వినుత ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేసేవారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావంతో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 2014లోనే పార్టీ తరపున పోటీ చేయాలని అనుకున్న ఆ సమయంలో పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే 2019లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ పట్టుబట్టి తీసుకొని సీనియర్ నేత దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి ఇచ్చింది. ఆయన గెలుపులో వినూత కూడా సాయం చేశారు. ఇక సుధీర్ రెడ్డి విజయం దక్కించుకున్న తర్వాత ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో మద్యం, ఇసుక వ్యవహారాల్లో అటు సుధీర్ కు ఇటు వినుతకు మధ్య వాటాల పంపకాల్లో తేడా వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో రెబల్ గా మారిన వినుత సుధీర్ రెడ్డికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అధికారులను బెదిరించడం, బూతులు తిట్టడం, మద్యం సిండికేట్, ఇసుక అక్రమాలు ఇలా వరుస పెట్టి సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీటిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీని వెనుక వినుత ఉందని గ్రహించిన సుధీర్ రెడ్డి నెమ్మదిగా ఆమెను ట్రాప్ చేయడం ప్రారంభించారని జనసేన వర్గాల్లో టాక్. ఇదే సమయంలో వినుతకు డ్రైవర్ గా వ్యవహరించిన రాయుడిని ఎమ్మెల్యే వర్గం తన వైపునకు తిప్పుకుందన్న ప్రచారం ఉంది. ఇదే తాజాగా రాయుడు సెల్ఫీ వీడియోలను బయటపడింది. వినుతకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను తనకు చెరవేస్తే 30 నుంచి 60 లక్షల రూపాయలు సుపారీ ఇస్తానని ఎమ్మెల్యే వర్గం చెప్పిందని రాయుడు ఆరోపించారు. ఇక ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా ఈ ఏడాది జూలై 12న చెన్నై పోలీసులు వినుత, ఆమె భర్త చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం కలకలం రేపి. ఆ సమయంలోనే చెన్నై పోలీసులు సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. జూలై 7న చెన్నై సమీపంలోని ఓ నదిలో రాయుడు మృతదేహం దొరికిందని, ఆరా తీస్తే దీని వెనుక వినుత, ఆమె భర్త ఉన్నారని తెలిసి అరెస్ట్ చేసినట్టు ఏపీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న క్రమంలోనే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినుతను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత జూలై 31న వినుత, ఆమె భర్తకు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ నేపథ్యంలో తరచుగా వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేసి వస్తున్నారు. ఈ పరిణామాలు ఆగస్టు, సెప్టెంబర్లో పెద్దగా తెర మీదకి రాలేదు. కానీ తాజాగా వినుత తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా స్వచ్ఛందంగా ఆమె పార్టీ కండువా కప్పుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు. నేను ఇంకా పార్టీలోనే ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రాయుడు సెల్ఫీ వీడియో వెలుగు చూసింది. దీనిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను ప్రలోభానికి గురి చేశారని, వినుత ప్రైవేట్ వీడియోలను పంపితే 30 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇస్తానని ఆశ చూపారని, ఈ విషయం తెలిసి వినుత, ఆమె భర్త తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రాయుడు ఆరోపించారు. ఇది సంచలనంగా మారింది. దీనికి కౌంటర్ గా వినుత కూడా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జైలుకు వెళ్తామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసు నిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా మేము చంపానని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుంది. రాయుడు చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
ఎక్కువ మాట్లాడలేనని ఆమె పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.